నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామ పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాజీ సర్పంచ్ ఆరోపిస్తుండగా అన్ని పనులు నియమాల ప్రకారం జరుగుతున్నాయని పంచాయతీ కార్యదర్శి స్పష్టం చేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రామారావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన జీతాల పెంపుపై అజెండాలో పొందుపరిచిన విధంగా తీర్మానం చేసి సంతకం పెట్టానన్నారు. దొంగ సంతకాలు పెట్టారని దూషించడం సరికాదని మండిపడ్డారు. పదమూడవ తేదీన ఒక మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మీటింగ్కి ఈవో గారు గైహాజరు అవ్వడం వల్ల మీటింగ్ క్యాన్సిల్ అయింది. కానీ ఆ మీటింగ్కి ఎందుకు రాలేదు అనేది కూడా మాకు ఏమీ ఇంటిమేషన్ ఇవ్వలేదు. వార్డు మెంబర్లందరూ కూడా మేము 12 గంటల దాకా వెయిట్ చేసి వాయిదా వేసుకొని వెళ్ళడం జరిగింది. గత నెల 30వ తేదీన ఒక మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా అజెండాని నాతో ఏ విధంగానూ డిస్కస్ చేయలేదు ఈవో గారు. నేను అప్పటికీ గుమస్తాను అడుగున్నా, ఎందుకు అజెండా రాస్తున్నారు కదా, నాతో ఏ విధంగా డిస్కస్ చేయలేదు, డిస్కస్ చేయకుండానే మీరు అజెండా ఎలా పాస్ చేస్తారు అని కూడా నేను గుమస్తా గారిని అడగడం జరిగింది. ఆయన ఏమో మేడం నాకు తెలియదు, అజెండా పెట్టమన్నారు, నేను పెట్టి పంపిస్తున్నాను అని నాకు చెప్పడం జరిగింది. నేను కనీసం అజెండా బుక్లో కూడా నాతో సంతకం కూడా చేయించుకోకుండానే అజెండా ఇష్యూ చేయడం